సో హలో గాయస్, నా రాధే, మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. సో బాస్, ఈ వీడియో ఈరోజు జరిగిన రా హైలైట్స్ వీడియో. అండ్ ఈరోజు రా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండే బాస్, ఎందుకంటే సీఎం పంక్ అండ్ ఫిన్ బ్యాలర్ ఫేస్ టు ఫేస్ వచ్చినారు. అండ్ ఇలా మ్యాచ్ బి అఫీషియల్ అయిందనమాట. అండ్ బ్రామ్ బ్రేకర్ అయితే ఈరోజు చాలా అంటే చాలా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయిండు. చాలా తమాషాలు జరిగినాయి మన రాలో. అండ్ బాస్ అంతేకాదు, ఇంకా చాలా జరిగింది. అండ్ మనం ఓన్లీ మన రా హైలైట్స్ గురించి కాదు, మనము ది ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడబోతున్నాం. ఎస్, రోమన్ రేన్స్ గురించి మనము ఈరోజు ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. ఎందుకంటే రోమన్ రేన్స్ రిటర్న్ పైన ఒక చిన్న స్పాయిలర్ వచ్చింది. అంటే ఇది ఒక స్పాయిలర్ అనుకోవచ్చు. అంటే మ్యాటర్ ఏందో అంటే రోమన్ రేన్స్ గురించి మనం మాట్లాడతాం కదా ఈరోజు ఈ వీడియోలో. అంటే అప్డేట్ ఇచ్చినప్పుడు మీకు అర్థం అవుతుంది. ఓకే, సో ఇంకేం మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన న్యూ ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ రియా రిప్లీ అండ్ ఇయో స్కైది. సో వాళ్ళు అక్కడ రింగ్లో రాగానే ఫ్యాన్స్ చాలా మంచిగా చీర్ చేసినారు. అండ్ వీళ్ళు ఏమని చెప్పినారంటే వెల్కమ్ టు రియో అని చెప్పినారు, మండే నైట్ రియో అని చెప్పినారు. అండ్ బాస్ అంతేకాదు, దాని తర్వాత అంటే మేము లాస్ట్ వీక్ ఛాంపియన్షిప్ గెలిచినామని చెప్పగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ యూ డిజర్వ్ ఇట్ అని చాంట్ చేసినారు. అండ్ ఈ ఆస్కా అండ్ కైరీ సేన్ అంటే వీళ్ళు రెస్పెక్ట్ గురించి అక్కడ మాట్లాడినారు. అండ్ మేము రెస్పెక్ట్ ఇచ్చేలా చేసాం, ఎందుకంటే మేము వాళ్ళకి ఓడిపించినామని ఈ టైంలో మాట్లాడుతుంటారు. అండ్ వీళ్ళు ఎనీ ట్యాగ్ టీమ్ ఛాలెంజ్ కోసం అంటే వీళ్ళు రెడీ అయినప్పుడు అక్కడ లీ మోర్గన్ అండ్ మన రోక్సన్ ప్యారెస్ అక్కడ ఇంటరప్ట్ చేసినారు. అండ్ మెయిన్ ఏంటంటే మాకు టైటిల్స్ కావాలని అక్కడ చెప్పినారు వాళ్ళు. అండ్ మీరు లాస్ట్ వీక్ ఓడిపించేసినారు, నిజంగా చాలా మంచిగా ఉంటే ఇప్పుడు మీరు న్యూ ఛాంపియన్స్. అండ్ లీ మోర్గన్ వచ్చినప్పటి నుంచి ఒకటే మాట చెప్తున్నా, అంటే నేను ఓడిపోలేదు, నాకు టైటిల్ నాకు కావాలని చెప్తుంది కదా. సో అదే అక్కడ చెప్పిందనేమాట. బేలీ అండ్ లైరాబ్ ఇంటరప్ట్ చేసినారు. ఇలా చిన్న ప్రాబ్లం అయిపోయింది. లైక్ ఏంటంటే నేను ఇంతకు ముందు అంటే ఎప్పుడు నీ టైటిల్స్ అంటున్నావు లీ మోర్గన్, నువ్వు ఓడిపోలే అంటున్నావు, బట్ ఆల్రెడీ నేను వీళ్ళకి ఓడిపించేసినాను, నేను రోక్సన్ ప్యాలెస్కి ఓడిపించిన అని ఈ టైప్లో మన బేలీ మాట్లాడుతూ ఉంటుంది. సో చిన్న ప్రాబ్లం మనకి ఇలా మధ్యలో చూపించినారు. అండ్ హైలైట్ ఏంటంటే ఈ సెగ్మెంట్లో ఒక చిన్న బ్రాల్ బి జరిగింది. ఎందుకంటే ఆస్కా కైరీసన్ ఎంకల్ నుంచి వచ్చేయాలు రియా రిప్లీ అండ్ ఇయో పైన అటాక్ చేసినారు. రింగ్లో ఇలా మధ్యలో బ్రాల్ జరిగింది బాస్. అండ్ ఈ మొత్తం బ్రాల్లో అప్పర్ హ్యాండ్ గురించి మాట్లాడితే అప్పర్ హ్యాండ్ ఇంకెవరిదో కాదు, రియా రిప్లీ అండ్ ఇయో స్కైదే ఉండే. అండ్ అంతేకాదు, ఇప్పుడు ఇక్కడ మనకి 3 ట్యాగ్ టీమ్స్ వచ్చినాయి కదా, లైక్ మన కాబుకి వారియర్స్, మన లీ మోర్గన్, రోక్సన్ ప్యారెస్, బేలీ, లైరా. సో ఇలా మధ్యలో ఒక ట్రిపుల్ థ్రెట్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ బి అఫీషియల్ అయిన తర్వాత మనకి చూడడానికి దొరికింది అది. సో ఈ మ్యాచ్ బి అఫీషియల్ అయిపోయింది. ఇది ఒక నెంబర్ 1 కంటెండర్ మ్యాచ్. ఓకే, సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన ఏజే స్టైల్స్ ఒక ఇంటర్వ్యూ జరిగింది. అండ్ ఈ ఇంటర్వ్యూలో ఏజే స్టైల్స్ చాలా క్లియర్గా చెప్పేసిండు, ఈ గుంథర్ చాలా ఓవర్ చేస్తుండు, అంటే జాన్ సీనా గురించి అంటే ఏదో ఇష్టమైనట్టు మాట్లాడుతుండు. సో ఈరోజు నేను గుంథర్కి నేర్పిస్తాను, అంటే మర్యాద ఎట్లా ఇస్తారో అంటే నేను నేర్పిస్తాను, మర్యాద ఇవ్వడం నేర్పిస్తాను, రెస్పెక్ట్ ఏదో చూపిస్తాను. అండ్ ఈరోజు గుంథర్ ట్యాప్ అవుట్ చేస్తాడు ఒక లిటిల్ బీలా అని చెప్పేసి. అంటే మన గుంథరే జాన్ సీనాకి ఎక్కిరిస్తుంది కదా లిటిల్ బీలా ట్యాప్ అవుట్ చేసిండని. సో అది నేను చేపిస్తాను గుంథర్కి అని ఈ టైప్లో మన ఏజే స్టైల్ చెప్పిండు. బ్యాక్ స్టేజ్ మంచి ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ ఉండే. అండ్ ఇక్కడనే ఇంటర్వ్యూ అయిపోయింది. దాని తర్వాత మనకి మన జీవాన్ ఎవెన్స్ వర్సెస్ బ్రావో మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్లో మన జీవాన్ ఎవెన్స్ గెలిచిండు. దాని తర్వాత అక్కడ ఉన్న ఇలా టీమ్ మెంబర్స్ లైక్ ది అమెరికానోస్ వాళ్ళు అటాక్ చేయడానికి ట్రై చేసినారు. అండ్ మెల్లగా అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయిండు మన జీవాన్ ఎవెన్స్. సో ఈ మ్యాచ్లో గెలిచిండు అనమాట. అండ్ అంతేకాదు, దాని తర్వాత బ్యాక్ స్టేజ్ ఫిన్ బ్యాలర్, లీ మోర్గన్ది ఒక సెగ్మెంట్ చూపించినారు. అండ్ ఇక్కడ హైలైట్ ఏంటంటే లీ మోర్గన్ చాలా క్లియర్లీ చెప్పిండు, అంటే ఏంది అంటే లాస్ట్ వీక్ నువ్వు ఏదో టైటిల్స్ గురించి మాట్లాడినావు, అండ్ మేము మన టీంలో టైటిల్స్ తీసుకురానికి ట్రై చేస్తున్నాం, బట్ నువ్వేం చేస్తున్నావు ఫిన్ బ్యాలర్,
నువ్వేం చేస్తున్నావు? గేమ్ ఆడుకుంటూ కూర్చుంటామా? టైటిల్ సంగతి ఏందని ఇట్లా చెప్పినప్పుడు నువ్వు చూడు నేను తీసుకొస్తాను, చూడు ఏం చేస్తా అని ఈ టైప్లో మన ఫిన్ బ్యాలర్ మాట్లాడిండు బాస్. అండ్ దాని తర్వాత ఇంకేముండే, మన సీఎం పంక్ది అక్కడ రింగ్లో ఎంట్రీ అయిపోయింది. ఫ్యాన్స్ అందరూ చేరేసినారు. అండ్ మన సీఎం పంక్ నిజంగా ఇక్కడ లైవ్ వచ్చి చాలా మంచిగా అనిపిస్తుందని చెప్పినారు. అండ్ నిజంగా ఈ మాట చెప్పడంలో చాలా అంటే చాలా మజా వస్తుంది. అండ్ మీరు ఛాంపియన్లో ఉండాలంటే నిజంగా నా కోసం చాలా మంచి విషయము. బట్ ఏంటంటే ఇది ఇప్పుడు రోడ్ టు రసల్ మేనియా. అండ్ మీరు ఇందాక చూసినారు ఏమైందో, అంటే మీకు తెలుసు నా ఫ్రెండ్ కొడి రోడ్స్ ఏం జరిగిందో అది మీరు చూసినారు. అంటే ఇక్కడ సీఎం పంక్ ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఇక్కడ ఎప్పుడైనా ఏమైనా కావచ్చు అనమాట. అంటే సీఎం పంక్ అక్కడ ఏమని చెప్పిండంటే ఇప్పుడు నేను ఛాంపియన్ కాబట్టి నేను రసల్ మేనియా వారికి నేనే ఛాంపియన్ ఉంటా అని గ్యారంటీ ఉండదు అనమాట. ఎందుకంటే ఏమైనా కావచ్చు. కొడి రోడ్స్ ఏం జరిగిందో అది మీరు చూసినారు కదా. అండ్ ఇప్పుడు నెక్స్ట్ రాయల్ రంబల్ ఉంది. అండ్ మన ఎలిమినేషన్ చేంబర్ ఉంది. దాని తర్వాత రసల్ మేనియా ఉంది అని టైప్లో మాట్లాడుతూ ఉంటాడు మన సీఎం పంక్. అండ్ అదే సీఎం పంక్ అక్కడ ఏమని చెప్పిండంటే ఇప్పుడు ఇది రోడ్ టు రసల్ మేనియా. అండ్ ఈ రోడ్ టు రసల్ మేనియా నా నుంచి వెళ్తాయన్నమాట. అండ్ నేను లాస్ట్ వీక్ చాలా పెద్ద బ్యాటిల్ అంటే చాలా పెద్ద మ్యాచ్లో ఫైట్ చేశాను బ్రాన్ బ్రేకర్తో. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏందో దానికోసం నేను చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నా అని చెప్పినారు. సో అప్పుడే అక్కడ ఫిన్ బ్యాలర్ ఇంటరప్ట్ చేసిండు బాస్. అంటే ఇందాక లీవ్ మార్గన్ చెప్పింది కదా ఫిన్ బ్యాలర్కి అసలు నువ్వు ఏం చేస్తున్నావు ఏందని, సో నువ్వు చూడని చెప్పిండు కదా. సో చూపించిండు అనమాట. ఎస్ ఫైనలీ ఫిన్ బ్యాలర్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్కి అక్కడ ఛాలెంజ్ చేయడానికి వచ్చిండు. అండ్ ఫిన్ బ్యాలర్ వచ్చి ఏమని చెప్పిండంటే సీఎం పంక్ నువ్వు ఈ టైటిల్ గెలిచినప్పుడు నువ్వు నా పేరు మెన్షన్ చేసినావు, నువ్వు చాలా సూపర్ స్టార్స్ పేరు మెన్షన్ చేసినప్పుడు నా పేరు మెన్షన్ చేసినావు, సో అందుకే నేను వచ్చినాను అని మన ఫిన్ బ్యాలర్ చెప్పిండు. సో సీఎం పంక్ బి అదే అన్నాడు, సరే నేను నీ పేరు మెన్షన్ చేసినాను ఎందుకంటే నువ్వు ఫిన్ బ్యాలర్ చాలా జబర్దస్త్ రెస్లర్వి, చాలా మంచి సూపర్ స్టార్వి, సో అందుకని నేను నీ పేరు మెన్షన్ చేసినాను. కానీ ఈ 2 months నుంచి నువ్వు ఎక్కడున్నావు అంటే అసలు నువ్వేం చేస్తున్నావు? బ్యాక్ స్టేజ్ గేమ్ ఆడుకుంటూ కూర్చుంటావు, గేమ్ ఆడుతూ ఉంటావు, అసలు ఏం చేస్తున్నావు అని ఈ టైప్లో అక్కడ ఎక్కిరిచ్చేసినారు బాస్. అండ్ మాటల్లో సీఎం పంక్ ఏమని చెప్పేసి అంటే నేను ఇక్కడ అంటే లాస్ట్ వీక్ ఎట్లయినా చాలా భయంకరమైన మ్యాచ్లో ఫైట్ చేసిన, బట్ నేను ఈ రోజు అయినా సరే నేను నా బూట్స్ వేసుకొని వస్తాను అండ్ ఫైట్ చేయడానికి రెడీ ఈరోజే ఇక్కడే అని సీఎం పంక్ చెప్పిండు. కానీ ఫిన్ బ్యాలర్ ఏమని చెప్పిండంటే నెక్స్ట్ వీక్ ఫైట్ చేద్దామని చెప్పిండు బాస్. ఎస్ ఫిన్ బ్యాలర్ ఛాలెంజ్ చేసిండు అండ్ నెక్స్ట్ వీక్ కోసం ఇలా మ్యాచ్ బి అఫీషియల్ అయిపోయింది. సో మీరేమంటారు? రీసెంట్లీ మన స్మాక్ డౌన్లో కోడి రోడ్స్ ఓడిపోయింది కదా టైటిల్. సో ఈ టైప్లో నెక్స్ట్ రాహుల్ సీఎం పంక్ ఓడిపోతాడే ఏంది ఏమో మేబీ ఏం చెప్పలేము. బట్ ఇక్కడ ఏంటంటే మన నెక్స్ట్ వీక్ కోసం అయితే ఇలా మ్యాచ్ అఫీషియల్ అయిపోయింది బాస్. సో నెక్స్ట్ మనకి మన ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం ఒక నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ చూడడానికి దొరికింది. మన లివ్ మోర్గన్ రోక్సన్ వర్సెస్ బేలీ లైరా వర్సెస్ ది కాబూకి వారియర్స్. అండ్ ఈ మ్యాచ్ బి చాలా మంచి మ్యాచ్ ఉండే, కొంచెం పెద్ద మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, లివ్ మోర్గన్ అండ్ రోక్సన్ ప్యారెస్ ఈ మ్యాచ్లో గెలిచినారు. సో దీని అర్థం ఏంటంటే వీళ్ళు నంబర్ 1 కంటెండర్స్. అండ్ ఇలా మ్యాచ్ రియా రిప్లీ అండ్ ఇయో స్కైతో మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ కోసం అఫీషియల్ అయిపోయింది ఫర్ మన ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్. సో నెక్స్ట్ రకెల్ రోడ్రిగస్ది ఒక ఇంటర్వ్యూ జరిగింది అక్కడ స్క్రీన్ సైడే, కానీ అంతలోనే అక్కడ మన స్టెఫనీ వాకర్ వచ్చింది. స్టెఫనీ వాకర్ వచ్చి ఏంటంటే ఇంజురీ నాకు ఆపగలేదు అనుకున్నారా, ఎవరు ఆపలేదు, ఇంజురీ నాకు ఆపలేదు అని చెప్పిందన్నమాట. అండ్ అంతేకాదు అంతలోనే మళ్ళొకసారి రకెల్ రోడ్రిగస్ వచ్చి అటాక్ చేసింది. మళ్ళొకసారి అదే ఇంజురీ పైన, స్టెఫనీ వాకర్ ఇంజురీ పైన మన రకెల్ రోడ్రిగస్ చాలా భయంకరంగా అటాక్ చేసింది బాస్. ఓకే, సో నెక్స్ట్ వచ్చింది ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్, ఆస్టన్ థ్యూరీ బ్రాన్సన్ రీడ్ వర్సెస్ మన పెంటా అండ్ డ్రాగన్ లీ మధ్యలో మనకి ఒక మంచి మ్యాచ్, ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. ఈ మ్యాచ్ బి బాగానే ఉండే, బట్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే బాస్ ఈ మ్యాచ్ మధ్యలో
బ్రాన్ బ్రేకర్ వచ్చి ఒక సాలిడ్ అంటే ఉరుకుంటూ వచ్చి చాలా సాలిడ్ స్పియర్ ఇచ్చిండు అక్కడ డ్రాగన్ లీకి. సో ఇక బ్రాన్ బ్రేకర్ మ్యాచ్ మధ్యలో వచ్చినందుకు మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది. రింగ్లో ఏమో ఇక వీళ్ళు బ్రాన్సన్ రీడ్ పెంట పైన అటాక్ చేస్తూ ఉంటారు. సో ఇదంతా చూసి ఇక మన ఏంటంటే యాడమ్ పియర్స్కి మన రా జనరల్ మేనేజర్ యాడమ్ పియర్స్ చాలా ఎక్కువైపోతుంది, మీరు ఛాన్సులు ఓవర్ చేస్తున్నారు. ఇందాక నేను బ్యాక్ స్టేజ్ పాల్ హేమంకి చెప్పినాను, నువ్వు ఒకవేళ వస్తే ఈ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతే మంచిగా ఉండదు అని మర్యాదగా వెళ్ళిపోయని చెప్పినాను. బట్ నువ్వైనా ఇదంతా చేస్తున్నావు అని చాలా కోపంలో కనిపించినారు మన యాడమ్ పియర్స్. బట్ అయినా యాడమ్ పియర్స్ ముందు ఇష్టం ఉన్నట్లు కొడుతూ ఉంటారు అక్కడ మన పెంట అండ్ మన డ్రాగన్ లీకి. సో చాలా కోపం వచ్చిందన్నమాట యాడమ్ పియర్స్కి. అండ్ అందులోనే బ్రాన్ బ్రేకర్ ఇట్లా మన యాడమ్ పియర్స్కి ఇట్లా పక్క రింగ్ కార్నర్ సైడ్ తీసుకెళ్ళిపోయాడు, ఆల్మోస్ట్ కొట్టేస్తుండే. బట్ మన పాల్ హేమన్, లోగన్ పాల్ అంటే వీళ్ళందరూ అక్కడ ఆపేసినారు మన బ్రాన్ బ్రేకర్కి. సో చాలా సీరియస్ ప్రాబ్లం అయిపోయింది. బ్రాన్ బ్రేకర్ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయాడు. అండ్ ఐ థింక్ అక్కడ కంపల్సరీ సస్పెండ్ చేసిండం కూడా మన యాడమ్ పియర్స్. అండ్ అంతేకాదు మన లోగన్ పాల్ అయితే చేయమొక్కిండు మాట. చేయమొక్కటి ఏమని చెప్పిండంటే, నేను దండం పెడతా బాబు ప్లీజ్ వద్దు ఆగు, లేకపోతే బ్రాన్ బ్రేకర్ని చంపేశాడు, నీకు అర్థమవుతుందా, బ్రాన్ బ్రేకర్ని చంపేశాడు యాడమ్ పియర్స్, జర ఆగని చెప్పిండు అనమాట. సో చాలా తమాషాలు జరిగినాయి మన ఈరోజు రాలో. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా ఈ సెగ్మెంట్ ఈ చిన్న బ్రాల్ అయిపోయింది. అండ్ ఎస్ అనుకుంటా కాదు, సస్పెండ్ చేసిండు మన యాడమ్ పియర్స్ బ్యాక్ స్టేజ్ మన బ్రాన్ బ్రేకర్కి. కానీ పాల్ మంచిగా క్లియర్ చెప్పేసిండు యాడమ్ పియర్స్కి, నువ్వు చాలా పెద్ద తప్పు చేసినావు. ఎందుకంటే ఒక లెక్కలు చూస్తే ఫస్ట్ చేసింది బ్రాన్ బ్రేకర్ కాదు, నువ్వు ఫస్ట్ బ్రాన్ బ్రేకర్ పైన చేసుకున్నావు అని ఈ టైప్లో పాల్ హేమన్ చెప్పిండనమాట యాడమ్ పియర్స్కి. సో ఇంకా చాలా ఉంది బాస్, సస్పెండ్ చేసిండు. బట్ అది మేబీ ఐ థింక్ అంత ఉండదు అనుకుంటే, ఎందుకంటే ఫస్ట్ చేసింది అక్కడ యాడమ్ పియర్స్ అని చెప్పేసినారు. సో ఫ్యూచర్ చాలా ఉంది, ప్రజెంట్ కోసం అయితే ఇది జరిగింది ఇక్కడ. అండ్ నెక్స్ట్ మన రా మెయిన్ ఈవెంట్ గురించి మాట్లాడితే, రా మెయిన్ ఈవెంట్లో మనకి ఏజే స్టైల్స్ వర్సెస్ గుంథర్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఈ మ్యాచ్లో ఏజే స్టైల్స్ నిజంగానే ట్యాప్ అవుట్ చేపించిండు గుంథర్కి. కానీ అదేదో గుంథరే కావాలని ట్యాప్ అవుట్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే నేను డైరెక్ట్గా ఈ మ్యాచ్ లాస్ట్ అంటే విన్నర్ గురించి మాట్లాడుతున్నాను అనమాట, ఎండింగ్ గురించి మాట్లాడుతున్నాం మనము. సో అక్కడ ఏమైందంటే, అక్కడ సబ్మిషన్ లాక్ చేసినప్పుడు రెఫరీ ఉన్న సైడ్ ట్యాప్ అవుట్ చేయలేదు, రెఫరీ లేని సైడ్ అంటే రెఫరీ సైడ్ ఉన్నాడంటే మన లెఫ్ట్ సైడ్ మన గుంథర్ ట్యాప్ అవుట్ చేసిండు అనమాట. రెఫరీ చూడకుండా ట్యాప్ అవుట్ చేసిండు కావాలని, కానీ ఏజే స్టైల్స్ పై అయితే ట్యాప్ అవుట్ చేసిండు. సో ఏజే స్టైల్స్ ఏమనుకున్నా అంటే ఇక ట్యాప్ అవుట్ చేసిండు గుంథర్, ఇక నేను ఈ మ్యాచ్ గెలిచేసిన అని అనుకుండు. బట్ రెఫరీ అండ్ ఏజే స్టైల్స్ మధ్య ప్రాబ్లం అయిపోయింది. అంటే ఏజే స్టైల్స్ మనకి గెలిచినా అంటుండు, రెఫరీ ఏమో కాదు అంటుండు. సో చాలా గడబడలో రెఫరీ చూడకుండా గుంథర్ లో బ్లో ఇచ్చి పడేసిండు ఏజే స్టైల్స్కి. అండ్ ఇంకేముండే అక్కడ ఫినిషర్ ఇచ్చిండు. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, గుంథర్ గెలిచిండు బాస్. అండ్ ఒకటి మాత్రం నేను చాలా క్లియర్గా చెప్పేస్తున్నాను, ఈ మ్యాచ్ ఎండింగ్ చూసి చాలా క్లియర్ ఒకటి అర్థమైంది, ఇలా ఫ్యూడ్ అయితే ఇంకా ఎండ్ కాలేదు. ఏదో మన గుంథర్ ఓడిపించేసినాడు అని ఇక అయిపోయింది అనుకోగల, ఇలా ఫ్యూడ్ ఇంకా ఎండ్ కాలేదు బాస్. ఇంకా ఐ థింక్ ఇలా మధ్యలో ఇంకా మనకి ఇన్ ఫ్యూచర్లో మ్యాచెస్ చూడడానికి దొరుకుతాయి బాస్. అండ్ ఇక్కడనే రా అయిపోయింది, బట్ మన వీడియో ఇంకా అయిపోలేదు. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాము ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. బాస్ మీరు మన ఛానల్లో యాక్టివ్ ఉంటారంటే మీ అందరికీ ఒకటి తెలుసు ఉంటుంది, ఆల్రెడీ చెప్పినాను. మేబీ రోమన్ రేన్స్ ఇన్ ఫ్యూచర్లో స్మాక్ డౌన్లో వచ్చినా రావచ్చు, మేబీ రాయల్ రంబల్ గెలిచిన తర్వాతైనా స్మాక్ డౌన్లో రావచ్చు. బట్ స్మాక్ డౌన్లో వస్తాడు రోమన్ రేన్స్ అని ఇలాంటి టాక్, ఇలాంటి రూమర్ ఉందని చెప్పినాను. అండ్ రీసెంట్లీ ఒక స్పాయిలర్ టైప్ వచ్చింది. అండ్ అది ఏంటంటే, మన దేవ్ మెల్జర్ ఏమని చెప్పిండంటే, ఇప్పుడు టీవీ ప్రోగ్రామ్ ఉంటాయి కదా, సో టీవీ ప్రోగ్రామ్లో ఏం చేసినారంటే, ఇప్పుడు టీవీ అంటే చూడండి, ఇప్పుడు మన కంట్రీలో అయితే నెట్ఫ్లిక్స్ పైన వస్తుంది. సో టీవీ అంటే ఇప్పుడు ఆలా కంట్రీలోనే యూఎస్ఏ నెట్వర్క్ పైన వస్తుంది అన్నమాట. సో మేబీ ఈ యూఎస్ఏ నెట్వర్క్ ప్రోగ్రామ్ వాళ్ళు ఇప్పుడు టీవీ అని ఎక్కడో చెప్తున్నారు వాళ్ళు. సో దేవ్ మెల్జర్ ఈ అప్డేట్ ఇచ్చినప్పుడు ఏమని చెప్పిండంటే, ఈ టీవీ ప్రోగ్రామ్ వాళ్ళు ఏం చేసినారంటే, అనుకోకుండా రోమన్ రేన్స్ స్మాక్ డౌన్లో వస్తున్నాడు అని ఈ టైప్లో వాళ్ళు ఒక టైప్లో మొత్తము రోమన్ రేన్స్ రిటర్న్ స్పాయిలర్ ఇచ్చేస్తారు అన్నమాట. ఇప్పుడు దాని తర్వాత అంటే ఇప్పుడు వాళ్ళు ఆపేసినారు అడ్వర్టైజ్మెంట్, బట్ వాళ్ళు అడ్వర్టైజ్ చేసినారు
అంటే బై మిస్టేక్గా చేసినారు కానీ చేసినారు అని ఈ టైప్లో దేవ్ మెల్జర్ మాట్లాడిండు, రీసెంట్లీ చెప్పిండు రోమన్ రైన్స్ రిటర్న్ గురించి మాట్లాడినప్పుడు. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఐ థింక్ అనుకోకుండా వాళ్ళు అంటే ఇన్ ఫ్యూచర్లో వస్తాడు స్మాక్ డౌన్లో, బట్ వాళ్ళు అనుకోకుండానే అడ్వర్టైజ్ చేసినట్టున్నారు స్మాక్ డౌన్ కోసం. కానీ ఇప్పుడు ఏ స్మాక్ డౌన్ ఏందో అంత క్లారిటీ రాలేదు, బట్ అడ్వర్టైజ్ మాత్రం జరిగిందంట అండ్ అది అనుకోకుండా జరిగిందని చెప్పినారు. సో ఇప్పుడు దీని అర్థం ఏంది అసలు, ఇప్పుడు దీని వెనకాల అసలు ఏం అర్థం తీయాలి? సో ఇప్పుడు అర్థం ఏందంటే చూడండి, ఇన్ ఫ్యూచర్లో రోమన్ రైన్స్ స్మాక్ డౌన్లో వస్తాడు. ఇప్పుడు ఎవరు తెలుసు, రోమన్ రైన్స్ రాయల్ రంబుల్ గెలిచిన తర్వాత నేను అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ కోసం వెళ్తా అని చెప్పి స్మాక్ డౌన్లో వెళ్తాడు అనుకుంటా. సో ఇది ఫ్యూచర్ అడ్వర్టైజ్మెంట్ కావచ్చు రాయల్ రంబుల్ తర్వాత. అంటే డైరెక్ట్గా స్మాక్ డౌన్లో వస్తాడని కాదు, రాలో బి రావచ్చు, కానీ ఇన్ ఫ్యూచర్లో మాత్రం స్మాక్ డౌన్లో వెళ్తాడు రోమన్ రైన్స్, ఇది మాత్రం కన్ఫర్మ్. ఎందుకంటే రోమన్ రైన్స్ మేబీ చెప్పలేము అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేయొచ్చు అని ఇలాంటి టాక్ అయితే ఉండే కదా. కానీ ఇప్పుడు ప్లాన్స్ మొత్తం చేంజ్ అయిపోయినాయి. డ్రూ మ్యాకింటైర్ న్యూ అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్. సో ఇప్పుడు ప్రెసెంట్ చాలా గడబడి ఉంది. బహుశా ఇన్ ఫ్యూచర్ రోమన్ రైన్స్ వస్తే రాలో బి రావచ్చు లేదా స్మాక్ డౌన్ బి కావచ్చు. కానీ ఒకటి మాత్రం నేను మీ అందరికి కన్ఫర్మ్గా చెప్పొచ్చు, అండ్ అది ఏంటంటే ఫ్యూచర్లో స్మాక్ డౌన్లో వస్తాడు. అది మేబీ ఒక స్మాక్ డౌన్ షో కోసం కావచ్చు, ఫ్యాన్స్కి హైప్ చేయని కావచ్చు, నేను ఏ టైటిల్కి ఛాలెంజ్ చేస్తా అయింది అన్నట్టు చెప్పలేము కదా. ఇప్పుడు రాయల్ రంబుల్ గెలిస్తే అప్పుడు చాలా తమాషా జరుగుతుంది, ఏ టైటిల్ కోసం ఛాలెంజ్ చేస్తాడు రోమన్ రైన్స్ అని. అండ్ ఒక రాయల్ రంబుల్ గెలవకపోతే ఎలిమినేషన్ చేంబర్ మాత్రం రోమన్ రైన్స్ గెలుస్తాడు. ఈ రెండిట్లో ఒక్కటి కంపల్సరీ రోమన్ రైన్స్ గెలుస్తాడని ఇది మాత్రం కంపల్సరీ కన్ఫామ్ ఉంది. ఇది ఒక టాక్ మనకి ముందు నుంచే ఉందన్నమాట. సో అందుకని ఫ్యూచర్ స్మాక్ డౌన్ కోసం అడ్వర్టైజ్మెంట్ వచ్చింది అనుకుంటా రోమన్ రైన్స్ది. ఓకే, సో చూద్దాం. నాకు ఇంకా ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. సో చూద్దాం. ఇప్పుడు ఎవరు తెలుసు నెక్స్ట్ స్మాక్ డౌన్లో వచ్చేస్తే రోమన్ రైన్స్ చెప్పలేం కదా బాస్. చూద్దాం, వెయిట్ చేద్దాం. సో ఇంకా నాకు ఇంకా ఎలాంటి రూమర్ వచ్చినా నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. సో అందుకని చెప్తున్నాను బాస్, ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.